భారతీయ సంగీత ప్రపంచంలో సాటిలేని నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసి 5 ఏళ్లు గడిచాయి. ఆయన మరణించిన పాటల ద్వారా ఎస్బీబీకి నేటికి జీవించే ఉన్నారు. అభిమానులు ముద్దుగా ఎస్బీబీ అని పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం తన పాటలతో దేశ భాష సరిహద్దులు దాటి అందరి బాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన బాలు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, అస్సామీ, ఒరియా, బెంగాలీ, హిందీ, సంస్కృతం, తులు, మరాఠీ, పంజాబీ ఇలా ఎస్బీబీ గొంతు తాకని భాష లేదు, మనిషి లేడు. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా బహుముఖ ప్రాజ్ఞశాలి. అన్నిటికీ మించి ఏమాత్రం గర్వలేని గొప్ప మనిషి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దాదాపు 10కి పైగా భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఏ పాట అయినా ఏ భాష అయినా సులువుగా పాడే గాయకుడు. 40 ఏళ్లలో 6 సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు, వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేని అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన గౌరవించింది. అత్యధిక పాటలు పాడి రికార్డు సృష్టించిన నేపథ్య గాయకుడిగాను ఎస్బీబీకి గుర్తింపు ఉంది. అంతేకాదు ఈ రోజు ఇళయరాజా ఇంత గొప్ప సంగీత దర్శకుడు అయ్యాడంటే ఎస్బీబీ చేసిన సహాయం వల్లే. నటుడు అజిత్ ను హీరోగా సిఫార్సు చేసింది కూడా ఎస్బీబీ.